హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇవాళకి గోల్డ్ కలర్ టెక్స్చర్ అండ్ వాటర్ బబుల్ డిజైన్ ఎలా వేయాలో మీకు చూపిస్తాను. ముందుగా 200 ml మెటాలిక్ గోల్డ్ తీసుకొని, అలాగే ఒక 2 డస్టర్లు స్పాంజిల్ తీసుకొని, అందులో ఒక డస్టర్ని వన్ సైడ్ చిన్న చిన్న హోల్స్ చేసుకోవాలి. ఆ డస్టర్తో గోల్డ్ కలర్ తీసుకొని వాల్కి మొత్తం అప్లై చేయాలి. టోటల్గా అంటే ఒక డస్టర్తో గోల్డ్ కలర్ని తీసుకొని మనం కట్ చేసుకున్న డస్టర్తో వాల్కి అప్లై చేయాలి. అప్పుడు వాల్ మొత్తం గోల్డ్ కలర్ ఒక పిక్చర్ లాగా కనిపిస్తుంది. గ్యాప్ లేకుండా మొత్తం ఫిల్అప్ చేయాలి. వాల్ మొత్తం ఫిల్అప్ చేసినాక ఒక 2 hours ఆరాలి ఫ్రెండ్స్. ఒక 2 hours ఆరినాక ఒక మాస్కింగ్ టేప్ని తీసుకొని వాల్పై 4 లేదా 5 లైన్స్ వేసుకోవాలి. ఆ టేప్పై రాయల్ వైట్ కలర్తో వాల్కి కొంచెం స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రే చేసుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత ఆ టేప్ని మెల్లగా తీసేయాలి. ప్రీవియస్ వీడియోలో చూపెట్టినట్టు సేమ్ ఒక చార్ట్ పేపర్ తీసుకొని రౌండ్గా కట్ చేసుకొని ఆ లైన్ ఎడ్జ్లో వైట్ కలర్తో స్ప్రే చేయాలి. అలాగే అదే పేపర్లో ఒక చిన్న ట్రయాంగిల్లో కట్ చేసుకున్న పేపర్ని తీసుకొని ఆ రౌండ్ పైన హోల్డర్ లాగా బ్లాక్ కలర్తో స్ప్రే చేయాలి. ఈ విధంగా వాల్పై వాటర్ బబుల్ కొరకు బ్లాక్ స్ప్రే బాటిల్ తీసుకొని, ఆ స్ప్రే బాటిల్స్ ఎక్కడైనా పెయింటింగ్ షాప్లో దొరుకుతాయి, అక్కడక్కడ స్ప్రే చేసుకోవాలి. ఇలా ఎందుకంటే ఆ వాటర్ బబుల్ షాడో కోసం అన్నట్టు. టోటల్గా వాల్ మొత్తం అక్కడక్కడ స్ప్రే చేసుకోవాలి. టోటల్గా బ్లాక్ కలర్ స్ప్రే చేసినాక ఒక కాటన్ షీట్ తీసుకొని ఒకటి పెద్ద సైజులో ఒకటి చిన్న సైజులో రౌండ్గా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న షీట్ని షాడో కోసం స్ప్రే చేసిన బ్లాక్ కలర్ పై భాగంలో సెట్ చేసుకొని ఆ రౌండ్కి పైనకేమో బ్లాక్ కలర్తో, కిందికేమో వైట్ కలర్తో స్ప్రే చేసుకోవాలి. మేమైతే వైట్ కలర్ కాంప్రెషర్ గన్తో రాయల్ వైట్ స్ప్రే చేసాము. లేదంటే వైట్ కలర్ స్ప్రే బాటిల్స్ కూడా దొరుకుతాయి, అవి కూడా వాడుకోవచ్చు. పెద్దగా ఏం పట్టాయి. ఆ వాల్ మొత్తం టోటల్గా ఒక బ్లాక్ స్ప్రే తోటి సరిపోతుంది. అలాగే ఒక వైట్ స్ప్రే బాటిల్, 2 స్ప్రే బాటిల్ ఉంటే ఈ డిజైన్ కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ డిజైన్ అలాగే ఒక వాటర్ బాటిల్ని తీసుకొని కట్ చేసుకొని ఆ బ్లాక్ కలర్ పైన డాట్స్గా కొట్టాలి, కొంచెం అందంగా కనబడడానికి. పై భాగంలో ఒక డాట్, కింది షాడో కోసం వేసుకున్న బ్లాక్ కలర్ మీద ఒక డాట్. మొత్తానికైతే డిజైన్ కంప్లీట్ అయింది. మంచిగా వచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఒక డిజైన్ తోటి మళ్ళీ కలుస్తా ఫ్రెండ్స్.